మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా ఇలా మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారా? ఎప్పుడైనా ఆలోచించారా? కొంచెం మందికి అసలు 4 o'clock అయిపోతున్నాయి, అదేదో గంట కొట్టినట్టు 3ంటికి 4ంటికి మెలకు వచ్చేస్తుంటుంది. అండ్ కొంచెం మంది అర్ధరాత్రి 1 గంట అయినా 2 గంటలైనా వాళ్ళకి నిద్రే రాదు. మన పెద్దోళ్ళు ఏమో మీకు అసలు ఈ జనరేషన్ కి బుద్ధి లేదు, ఇన్నింటికి పడుకున్నారు అన్నింటికి పడుకున్నారు అని తిడుతూనే ఉంటారు కంటిన్యూస్ గా. యాక్చువల్లీ దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందంటండి. మన ఏన్సెస్టర్స్ కాలంలో, అంటే మన పూర్వకాలంలో వైల్డ్ యానిమల్స్ గురించి, అంటే పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ బయట తిరిగేవి కాబట్టి వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం, మనం అడవుల్లో ఉండేవాళ్ళం లేకపోతే కేవ్స్ లో ఉండేవాళ్ళం కదా, వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం బ్యాచెస్ గా డివైడ్ అవుతారనమాట. అందులో కొంచెం మంది బ్యాచెస్ ఈ టైం నుంచి ఈ టైం వరకు అని, కొంచెం మంది 4ంటికో 3ంటికి నుంచి షిఫ్ట్స్ అనమాట వాళ్ళకి. సో ఆ కోవకు చెందిన వాళ్ళకి అలాంటి జీన్సే ఉండడం వల్ల వాళ్ళకి 4ంటికి అసలు మీరు పడుకున్నా పడుకోకపోయినా, ఎంత లేట్ గా పడుకున్నా 4ంటికే మెలకు వచ్చేస్తుందంట. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే మన వర్క్ స్కెడ్యూల్ వల్ల కానీ, మనకున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ, కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతుందంట. మీరు రాత్రంతా బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ కాఫీలను తాగేసి రాత్రంతా మేల్కొని ఉండి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ రీల్ చూపించి మీ యాన్సిస్టర్స్ వల్లే ఇలా నాకు అవుతుందంట అని మాత్రం చెప్పమాకండి, నన్ను మాత్రం తిట్టించమాకండి.